సాయిబాబా సత్య సందేశాలు మంత్రాలు ఆరంభ ధ్యానం. నా శ్వాసలో సాయిబాబా ఉన్నాడు. నా హృదయంలో సాయిబాబా ఉన్నాడు. నా జీవితమంతా సాయిబాబా కృపే నిండిపోయింది. సాయిబాబా సత్యవాక్యాలు. శ్రద్ధ మరియు సబూరి ఇవే నా ఉపదేశం. అర్థం: శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. ఈ రెండూ ఉన్నవాడికి ఏ కష్టం శాశ్వతం కాదు. సత్య సందేశం 2. నేను ఎవరి ఇంటికి వెళ్తానో వారి దుఃఖం అక్కడ ఉండదు. అర్థం: సాయిబాబాను హృదయంలో నిలుపుకున్న వారి జీవితంలో భయం, నిరాశ క్రమంగా తొలగిపోతాయి. సత్య సందేశం 3. నన్ను నమ్మినవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అర్థం: మనుషులు దూరమైన దైవం మనతోనే ఉంటుంది. అదే సాయిబాబా కృప. సత్య సందేశం 4. కష్టం వచ్చినప్పుడు భయపడకు, అది నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. అర్థం: ప్రతి బాధ వెనుక ఒక బోధ ఉంటుంది. సాయిబాబా పరీక్షలు ఆశీర్వాదాలే. సత్య సందేశం 5. దానం ధనంతో కాదు, మనస్సుతో చేయాలి. అర్థం: ఒక మంచి మాట, ఒక సాంత్వన చూపు, ఇవి కూడా మహాదానం. ప్రధాన సాయిబాబా మంత్రాలు. ఓం సాయి నమః. జపం 108 సార్లు నెమ్మదిగా. అర్థం: ఓ సాయిబాబా, నా అహంకారాన్ని తొలగించు, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. ఓం సాయినాథాయ నమః. జపం 108 సార్లు. అర్థం: ఓ సాయినాథ, నాకు దారి చూపు, నన్ను ధర్మ మార్గంలో నడిపించు. సాయిరాం సాయిరాం. జపం 5 నుండి 10 నిమిషాలు నిరంతరం. అర్థం: ప్రతి శ్వాసలో సాయి, ప్రతి క్షణంలో సాయి, ప్రతి సమస్యకు సాయి సమాధానం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జపం మనసులో లేదా మౌనంగా. అర్థం: నా గురువు సాయి, నా రక్షకుడు సాయి, నా జీవన మార్గదర్శి సాయి. జీవన మార్గదర్శక సందేశాలు. ఈరోజు నీకు కష్టమైతే రేపు నీకు కృతజ్ఞత కలుగుతుంది. ప్రార్థన అంటే అడగడం కాదు, అప్పగించడం. నిశ్చలమైన మనసే నిజమైన మందిరం. నిన్ను నీవు నమ్మిన రోజే నన్ను నమ్మడం మొదలవుతుంది. అన్నీ నేను చూసుకుంటాను, నీవు నిశ్చింతగా ఉండు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం. ఓ సాయిబాబా, నాకు తెలిసిన కష్టాలకి, తెలియని బాధలకి నీవే సంరక్షకుడివి. నా మనస్సుకు శాంతి ఇవ్వు, నా కుటుంబానికి కాపలా ఉండు, నా జీవితాన్ని నీ కృపతో నింపు. సాయిరాం సాయిరాం సాయిరాం.